హాయ్ అండి. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్కి రౌండప్ ఎంత ఉందో చూడటానికి బ్యాక్ సైడ్ లూజ్ చూద్దాం. ఇది 23 ఉంది. దాన్ని హాఫ్ చేసుకుంటే 11.5 వచ్చింది. సో ఈ 11.5ని మనం మన సైడ్ నుంచి అటు ఓపెన్ ఉన్న సైడ్కి మార్క్ చేసుకుందాం. దాన్ని 2-3 ప్లేసెస్లో మార్క్ చేసుకుని అలానే లెంత్ ఆల్రెడీ మార్క్ చేశానండి. సో ఇది వచ్చేసి లెంత్ 15 ఉంది. సో ఆ 15ని మార్క్ చేసేసి ఒక బాక్స్ని డ్రా చేసుకుందాము. ఇలా బాక్స్ డ్రా చేసుకుంటే ఏంటంటే మనకి మెజర్మెంట్ పెట్టుకునేప్పుడైనా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. క్రాస్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా పెట్టిన తర్వాత నెక్ విడ్త్ అంటే మెడ భాగం అంటాం కదా, దానికోసం వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. మనం 2.5 పెడితే 2.5కి వస్తుంది కుట్టిన తర్వాత. భుజం షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాను. చూడండి, ఈ 2.5 పెడితే అది మనకి 2.5 అవుతుంది. 3.5కి ఖర్చు అటువైపు ఇటువైపు పోను. చంకదింపు వచ్చేసి 6 అంగుళాలండి. మ్యాక్సిమం మీడియం సైజ్ బ్లౌజ్ వరకు కూడా 6 అంగుళాలు సరిపోతుంది. కొంచెం పెద్ద ఎక్కువ సైజ్ బ్లౌజ్ వాళ్ళు అనుకున్నప్పుడే 6.5-7 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత అలా మనము దింపు కోసం 1.5 ఇంచు పెట్టేసుకుని రౌండ్ షేప్ని తీసుకోవాలి. తర్వాత నెక్ అంటే మెడ దింపుకోవడానికి దీనికి వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. ఈ 9.5 ఇంచులని పైన 2.5 పెట్టుకున్నాం కదా, కిందికి వచ్చేపాటికి 2.5 పెట్టుకుంటే మనం షేప్ తీసుకునేప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. సో దానికోసం ఇలా బాక్స్ డ్రా చేసుకుని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మనం డ్రా చేసుకుని కట్ చేసుకుంటాము. దీనికి వచ్చేసి వి షేప్ టైపు కట్ చేశాను. ఓకేనా. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవటమే. కట్ చేసుకునేప్పుడు కూడా ఎక్కువ కోజర్లు లేకుండా అంటే పక్కకి జరగకుండా 2 పొరలు మనం వేసుకునే 2 పొరలు కరెక్ట్గా వస్తున్నాయో లేదో చూసుకుంటూ కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇది బ్యాక్ పార్ట్. ఓకే. దీని తర్వాత హ్యాండ్స్ తీద్దామని హ్యాండ్స్ తీసిన తర్వాత మిగిలిన దానిలో ఫ్రంట్ పార్ట్ తీద్దాము. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసము 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం. దీనికి అంటే 4 మడతలు వచ్చేలాగా వేసుకుని కింద ఉన్న ఆ ఎక్స్ట్రా ఖర్చులాగా ఉన్నదంతా తీసేసి ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ చేతి పని కోసం హెమ్మింగ్ కోసం చేస్తాం కదా, 1 ఇంచ్ మార్క్ చేసేసుకుని ఒక లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకుని సైజ్ బ్లౌజ్ ప్రకారము దీనికి వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. సో ఆ 6 ఇంచెస్ అక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకంటే కింద ఖర్చు తీసుకోవటం లేదు, ఆల్రెడీ మనం హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఆ 6 ఇంచెస్ పెట్టేసి లూజ్ వచ్చేసి మనకు చూడండి సరిపోతుందో లేదో అనే డౌట్ని ఇలా చెక్ చేసుకుంటే హ్యాండ్ మనకి అది చంక భాగం అంతా చెక్ చేసుకుంటే ఎంత ఎక్స్ట్రా పీస్ పడుతుంది అనేది అర్థమవుతుంది. ఆ ఎక్స్ట్రా పీస్ని మనం తర్వాత జాయిన్ చేసుకుందాము. సో హ్యాండ్కి కింది దింపు వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. దీనికి మనం హ్యాండ్ డ్రా చేసుకునేప్పుడు ఫస్ట్ ఒక 1 ఇంచ్ అలా స్ట్రైట్గా తీసుకుని ఆ తర్వాత హ్యాండ్ షేప్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది. హ్యాండ్స్ దగ్గర అలా రౌండ్ షేప్ కట్ చేసుకుని తీసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ కోసం తీసుకున్న దగ్గర అలానే మిడిల్ పార్ట్ దగ్గర చిన్న కట్స్ పెట్టేసుకున్నామంటే మార్కింగ్ కోసం మనకు అది గుర్తుంటుంది అనమాట. ఓకే. తర్వాత దీనికి మనము ఫ్రంట్ సైడ్ చంకదింపు తీస్తాం కదా, అంటే ఎదర వైపు వచ్చే వైపు ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్ పార్ట్ కూడా రెడీ. సో ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకుని తీసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుంది. బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకొని కింది వైపు మొత్తం మార్క్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఉక్సుల పట్టి ఉంటుంది కదా, ఉక్సుల పట్టి వైపు నుంచి ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎంతవరకు వస్తుందనేది చెక్ చేసుకుని డ్రా చేసుకోవాలి. వాళ్ళు ఏ షేప్ అడిగితే ఆ షేప్, మ్యాక్సిమం రౌండ్ షేప్ లేదా వీ షేప్ ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు. అలా ఇచ్చేసి ఆ తర్వాత మనకి హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి హుక్స్ పట్టీకి కాజా పట్టీకి పైన కింద కొంచెం ఖర్చు వదిలేస్తాము. ఆ తర్వాత డాట్ వేయటం కోసం వదులుతాము. అయితే నాకు ఇచ్చిన ఈ ఆది బ్లౌజ్కి ఆ హుక్స్ పట్టీ కాజా పట్టీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందని చెప్పారు. సో దానికోసం నేను ఇక్కడ చూడండి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను.
ఒక 1 ఇంచ్ తగ్గించమని అనటం వల్ల ఆ 1 ఇంచ్ని తగ్గించేసాను. అలానే చంకదింపులు, చంక లోతు తీసుకుంటాం కదా, తీసేసాను. సో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ. దీన్ని మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసిన తర్వాత మిగిలిన పీస్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలానే హ్యాండ్స్ తీసేసిన తర్వాత మిగిలిన పీస్లో మనము ఈ షేప్ బెల్ట్ తీసుకుంటాం కదా, ఆ షేప్ బెల్ట్కి ఎటువైపు కరెక్ట్గా వస్తుందో చూసుకుని తీద్దాము. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ మనం ఎంత పెట్టుకున్నాం లూజ్ అనే దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నాకు 10 ఇంచెస్ వరకే వస్తుంది. ఒక 1 ఇంచ్ పీస్ పడుతుంది, అది నేను యాడ్ చేసుకుంటాను. దీనికి లెంత్ వచ్చేసి స్టార్టింగ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఇచ్చాను. ఎండింగ్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఇలా క్రాస్గా దాన్ని డ్రా చేసుకుందాం, ఈ 2 మార్క్స్ని యాడ్ చేసుకుంటూ. సో మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ. ఈ మిగిలిన పీస్ ఉంటుంది కదా, దానిలో మనము మెడ పట్టీకి, నడుం పట్టీకి, అలానే హుక్స్ పట్టీ, కాజా పట్టీకి యూస్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక్కొక్క పార్ట్, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, అలానే హ్యాండ్స్, అన్ని పార్ట్స్ మనకి బ్లౌజ్